శీర్షిక మనలను కలిపిన వర్షం. అర్జున్ అనే యువకుడు జీవితంలో ప్రతిదీ ప్లాన్ ప్రకారం ఉండాలని నమ్మే వ్యక్తి. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఒంటరిగా చిన్న అపార్ట్మెంట్లో జీవించేవాడు. అతని రోజువారీ జీవితం చాలా సాధారణం. ఉదయం లేవడం, ఆఫీస్కి వెళ్లడం, కాఫీ తాగడం, ఇంటికి వచ్చి నిద్రపోవడం. ప్రేమ, సంబంధాలు, ఆశ్చర్యాలు ఇవన్నీ అతని జీవితంలో పెద్దగా ప్రాధాన్యం లేని విషయాలు. ఒక సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. తడవకుండా ఉండేందుకు అర్జున్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి పరుగెత్తాడు. అక్కడ ఒక అమ్మాయి నిలబడి వర్షాన్ని చూస్తూ నవ్వుతోంది. ఆమె పేరు మాయా. ఆమె చేతిలో ఒక చిన్న నోట్బుక్ ఉంది. వర్షంలో తడుస్తున్న రోడ్డును ఆమె స్కెచ్ వేస్తోంది. అర్జున్ కొద్దిసేపు ఆమెను చూస్తూ ఉండి చివరకు అడిగాడు, ఇంత భారీ వర్షంలో కూడా మీరు ఎందుకు నవ్వుతున్నారు? మాయ నవ్వుతూ చెప్పింది, వర్షం వచ్చినప్పుడు మనుషులు నిజంగా ఎలా ఉంటారో తెలుస్తుంది. ఎవ్వరూ నటించరు, అందరూ తడవకుండా పరుగెడతారు. అర్జున్ చిరునవ్వు చిందించాడు. వర్షం గురించి ఇలా ఆలోచించడం కొంచెం వింతగా ఉంది. వింతలే జీవితాన్ని ఆసక్తికరంగా చేస్తాయి అని మాయ సమాధానమిచ్చింది. వర్షం ఆగే వరకు వాళ్ళిద్దరూ అక్కడే మాట్లాడుకుంటూ ఉన్నారు. సినిమాలు, ఆహారం, ప్రయాణాలు, కలలు, ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. చాలా సంవత్సరాల తర్వాత అర్జున్ తనలో ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవించాడు. వెళ్లే ముందు మాయ అడిగింది, రేపు సాయంత్రం కూడా ఇదే బస్ స్టాప్ దగ్గర కలుద్దామా? అర్జున్ ఆలోచించకుండా తల ఊపాడు. ఆ రోజు నుంచి ఆ బస్ స్టాప్ వాళ్ళిద్దరికీ ఒక చిన్న ప్రపంచంలా మారిపోయింది. ప్రతి సాయంత్రం అక్కడే కలుసుకునేవారు. కొన్ని రోజులు టీ తాగుతూ, కొన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ తింటూ, మరికొన్ని రోజులు కేవలం కథలు చెప్పుకుంటూ గడిపేవారు. మాయ ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. జీవితం స్వేచ్ఛగా జీవించాలనే ఆమె నమ్మకం. అర్జున్ మాత్రం క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడినవాడు. కాని మాయతో కలిసిన తర్వాత అతను కూడా జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభించాడు. ఆమె అతన్ని కొత్త విషయాలు ప్రయత్నించమని ప్రోత్సహించింది. రాత్రి డ్రైవ్స్, సరస్సు దగ్గర సూర్యోదయం చూడటం, చిన్న ఆర్ట్ కేఫ్లకు వెళ్లడం, ఇంకా వర్షంలో నాట్యం చేయడం కూడా. ఒక రోజు మాయ బస్ స్టాప్కి రాలేదు. అర్జున్ గంటల తరబడి ఎదురు చూశాడు. మరుసటి రోజు కూడా ఆమె రాలేదు. రోజులు గడిచాయి. అర్జున్ హృదయంలో ఒక ఖాళీ పెరుగుతూ వచ్చింది. ఆ బస్ స్టాప్ ప్రత్యేకమైనది ఆ ప్రదేశం వల్ల కాదు, మాయ వల్ల అని అతను అర్థం చేసుకున్నాడు. 2 వారాల తర్వాత మాయ తిరిగి వచ్చింది. ఆమె అలసిపోయినట్టు కనిపించింది. కాని అర్జున్ను చూసి నవ్వింది. ఒక ఆర్ట్ ప్రాజెక్ట్ కోసం మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. చెప్పే అవకాశం రాలేదు అని ఆమె చెప్పింది. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. నీ లేనప్పుడు ఈ ప్రదేశం ఖాళీగా అనిపించింది అని అతను మెల్లగా అన్నాడు. మాయ ఆశ్చర్యంగా అతన్ని చూసింది. అప్పుడే మళ్లీ వర్షం పడటం ప్రారంభమైంది. అర్జున్ లోతుగా ఊపిరి తీసుకుని చెప్పాడు, జీవితం ప్లాన్ల గురించి అనుకునేవాడిని, కాని ఇప్పుడు అర్థమైంది. జీవితం కొన్ని ప్రత్యేక క్షణాల గురించి. ముఖ్యంగా నీతో గడిపే క్షణాలు. మాయ మృదువుగా నవ్వింది. అయితే ఇంకా చాలా క్షణాలు కలిసి సృష్టిద్దాం అని ఆమె చెప్పింది. వర్షం కురుస్తూనే ఉండగా వాళ్ళిద్దరూ అదే బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ల ప్రేమ కథ మొదలైన చోటే. కొన్నిసార్లు ప్రేమ పెద్ద సంబరాలతో రాదు. కొన్నిసార్లు అది కేవలం ఒక వర్షంతో మొదలవుతుంది.